ప్రాణాంతక మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇటీవలే ఓ మహిళ స్వైన్ ఫ్లూతో చనిపోయింది. అనుమానితుల నుండి శాంపిల్స్ సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలు నిర్వహించగా ఇప్పటికే 112 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. గత 5 నెలల్లో 6 స్వైన్ ఫ్లూతో చనిపోయినట్టు స్పష్టమైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో అత్యధికంగా 50 స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్లో 40, నల్లగొండలో 6, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో 4 చొప్పున స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. అటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో స్వైన్ ఫ్లూ కేసును గుర్తించామని అధికారులు ప్రకటించారు. ఈ గణాంకాలన్నీ పాత జిల్లాల ప్రకారం నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో మరో 2, మహబూబ్ నగర్ జిల్లాలో 1 స్వైన్ ఫ్లూతో చనిపోయినట్టు ఇటీవల గణాంకాలు సేకరించారు అధికారులు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే మృతుల సంఖ్య తగ్గిందన్నారు అధికారులు. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజల్లో అవగాహన పెరగటం, వ్యాధికారక H1N1 వైరస్ ని ఎదుర్కొంటున్న బాధితుల్లో వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందడం వలన మరణాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు అధికారులు. చలి వాతావరణం, తేమగా ఉండే పరిసరాలు స్వైన్ ఫ్లూ విజృంభణకు కారణమవుతాయి. కాబట్టి కనీసం ఇంటి దగ్గరైనా పొడి వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తేమను కాచుకునేందుకు అవసరమైతే రూమ్ హీటర్ వంటిది ఏర్పాటు చేసుకోవటం మంచిది. జలుబుకు కారణమయ్యే పరిస్థితులకు దూరంగా మెలగటమే స్వైన్ ఫ్లూ నివారణకు తొలి అడుగు. అటు అనుమానిత లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా నిపుణులైన డాక్టర్ల దగ్గర చికిత్స చేయించుకోవాలి. గాంధీ హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి పూర్ణిమ ఉన్నారు. స్వైన్ ఫ్లూ కేసులు అక్కడ నమోదయ్యాయి అంటున్నారు. అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్ణిమ, అక్కడ డాక్టర్లు ఏమంటున్నారు? ఎన్ని కేసులు స్వైన్ ఫ్లూతో నమోదయ్యాయి? రోగులు ఏం మాట్లాడుతున్నారు? రైట్, స్వైన్ ఫ్లూ కొన్ని సంవత్సరాల క్రితం ఇది పరిచయం లేని పేరు. పరిచయం అయిన తర్వాత మాత్రం వదలనంటోంది ఈ స్వైన్ ఫ్లూ. ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. 2 రోజుల క్రితం ఇక్కడే ఒక మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆ తర్వాత తన రిపోర్ట్స్ రాకముందే 2 రోజుల క్రితమే మరణించింది. యాదాద్రి జిల్లా నుండి వచ్చింది ఆ మహిళ. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్న ఆ బిల్డింగే స్వైన్ ఫ్లూ బ్లాక్. అది అక్కడే స్వైన్ ఫ్లూ కేసుల్ని ట్రీట్ చేస్తున్నారు డాక్టర్లు. ఇప్పటి వరకు గత ఆగస్టు నుండి ఇప్పటి వరకు తీసుకుంటే 112 కేసుల్లో స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. కొన్ని వేల మంది ఈ వ్యాధి లక్షణాలతో హాస్పిటల్కి వచ్చారు. అయితే అందరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం 112 మంది కేసెస్లో వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం తక్కువే ఉంది మరణాల సంఖ్య. ఎందుకంటే అవగాహన పెరిగింది, అలానే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటున్న నిపుణులు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్వైన్ ఫ్లూ అంటే ఏంటి, అసలు వాళ్ళకి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం తెలుసో లేదో. ఇక్కడ ఒక మైండ్ ఉంది. అసలు స్వైన్ ఫ్లూ అంటే ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా? లేదండి, అసలు మాకు దాని గురించి అసలు ఐడియానే లేదు, కొంచెం కూడా ఐడియా లేదు. బేసిక్గా మాస్క్ వేసుకొని తిరగాలి అంటారే తప్ప ఓన్లీ మాస్క్ తప్ప ఇంకా ఏం తెలిసింది లేదు దాని గురించి. అది వస్తే ఎలా ఉండాలి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ నుంచి కూడా మాకు అందలేదు అలాంటి ఇన్ఫర్మేషన్. సో ఇంకొకటి ఏంటి అంటే గాంధీలో మెయిన్గా చేంజ్ చేయాల్సింది ఏంటంటే పార్కింగ్ దగ్గర నుంచి తీసుకొని లోపల పనిచేసే ఆయమ్మ దాకా ప్రతి ఒక్కరు అమౌంట్ అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేదే పేదవాడు, అమౌంట్ లేకుండా వస్తున్నాడు. వాడి దగ్గర నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడు అంటే అసలు టీ పైసలు అని చెప్పేసి పేషెంట్ని షిఫ్ట్ చేయడానికి కూడా దే ఆర్ ఛార్జింగ్ hundreds of rupees. సో దిస్ ఈస్ నాట్ ఫేర్. రైట్, డబ్బులు దండుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఇక్కడ పేషెంట్స్ని జాగ్రత్త చూసుకోవడం కానీ, లేకపోతే వ్యాధి నిర్ధారణ పరీక్షలు త్వరగా తేల్చడంలో కానీ చూపించట్లేదని ఇక్కడ చెప్తున్నారు. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏంటి అన్న విషయం మీకు తెలుసా? స్వైన్ ఫ్లూ అనేది తెలియదు మేడం. మరి ఇక్కడ ఒక బ్లాక్ అంటూ ఉంది, అదే ఆ విషయమైనా తెలుసా? చెప్తాను మేడం. 7th ఫ్లోర్లో బ్లాక్ ఉంటుంది. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయంటే మోషన్స్ కావడం కానీ, బాగా ఎక్కువ ఫీవర్ రావడం కానీ, ఇలాంటి అన్ని లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయని కొంతమంది అంటుంటే విన్నాను. ఎక్కడ చెప్పేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అనుకుంటే డిస్కషన్లో వినాల్సి వచ్చింది. రైట్, సో మొత్తానికి చూస్తే ఒక 1 వీక్ కూడా ఇక్కడ ఏఎంసీలో స్వైన్ ఫ్లూ నిర్ధారణ అనేది వచ్చిందంట. మళ్ళీ షిఫ్ట్ చేశారు. అలా అందరికి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా పాస్ చేయడానికి ఇక్కడ ఒక క్యాబిన్ లాగా పెట్టేసి స్వైన్ ఫ్లూకి ఇలాంటి లక్షణాలు ఉండాలనేది వాళ్ళు చెప్పగలిగితే ఖచ్చితంగా నిర్ధారణ అనేది కరెక్ట్గా ఉంటుంది. రైట్, సో మొత్తానికి చూస్తే అవగాహన లోపం ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. మృతుల సంఖ్య తగ్గడానికి కారణం
ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగింది అని కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అయితే స్వైన్ ఫ్లూ లక్షణాలకి సంబంధించి కానీ ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, లేకపోతే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అవగాహన మాత్రం ఇక్కడ ఎక్కడా కల్పించట్లేదని మాత్రం క్లియర్గా తెలుస్తోంది కృప. థ్యాంక్ యూ పూర్ణిమ.